ఆన్ మై వే బెస్ట్ వన్స్కి స్వాగతం అండి. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో మా ఇంట్లో తొలి ఏకాదశి పండుగని ఎలా చేసుకున్నామో ఇప్పుడు చూడబోతున్నాం. సో తొలి ఏకాదశి అంటే ఫస్ట్ పండుగ కదా అండి, ఇక నుండే పండుగలు స్టార్ట్ అవుతాయని అర్థం. సో ఆషాఢ మాసంలో వచ్చే ఏకైక ఫెస్టివల్ తొలి ఏకాదశి. ఇక్కడ మార్నింగ్ 6 అయిందండి. క్లైమేట్ చూసారు కదా, మబ్బులుగా ఉంది. సో నైట్ నుండి వర్షం నాన్ స్టాప్గా పడుతూనే ఉందన్నమాట. సో ఇలాంటి క్లైమేట్లో ముందు లేచి అందులోనూ చలిలో తలస్నానం చేసి పూజ చేయడం అనేది కొంచెం కొత్తగా ఉంది. సో ఇక్కడ ఇప్పటికీ వర్షం పడుతూనే ఉంది, ఆ రోజంతా పడుతూనే ఉండింది. కాకపోతే పండుగ రోజు పూజ ముందుగా అవ్వాలంటే ఏది ఇంపార్టెంట్, ఏది ఫస్ట్ చేయాలో ఆ వర్క్ని మనం ముందు చేసినట్లయితే పూజ త్వరగా అవుతుంది. నేను ముందుగా ఇక్కడ జొన్నలు అనేవి కాస్త కడిగి, ఇందులో మట్టి ఏవైనా ఉంటాయి కదండి, డస్ట్, సో అది రిమూవ్ అవ్వడానికి కాస్త వాష్ చేసి దాన్ని కాసేపు ఒక మరుగు మరిగేదాకా బాయిల్ చేసి వాటిని పేలాల్లాగా చేసుకోవడానికి నేను చేస్తున్నాను అనమాట ఇక్కడ. సో ఇక్కడ వాష్ చేశాను. ఆ తర్వాత కొంచెం వాటర్ బాయిల్ చేసి ఈ జొన్నలను కడిగిన వాటిని ఆ వాటర్లో వేసానండి. జస్ట్ ఒక్కసారి బాయిల్ అయితే చాలు. అయ్యాక వాటిని ఫిల్టర్ చేసి ఆరబెట్టేశానమాట. ఇది కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి ఫస్ట్ నేను ఈ పనికి వెళ్ళిపోయాను. ఈ విధంగా ఆరబెట్టాను. కాకపోతే వర్షం పడుతుంది కాబట్టి మరీ గట్టిగా ఆరిపోలేదన్నమాట, జస్ట్ ఫ్యాన్ కింద ఆరాయి. ఇక నెక్స్ట్ గడప పూజకి వెళ్ళిపోయాను. అవి ఆరేలోపు ఇంకో వర్క్ మనం చేయాలి కదా. సో ఆ తర్వాత ఇక్కడ ఆల్రెడీ స్నానం చేసేసాము ఫస్టే. ఆ తర్వాత ఇక్కడ పూజ స్టార్ట్ చేశానండి. పూజ అంటే ఏం లేదు, మనం మామూలుగా పసుపు కుంకుమ పెడతాం కదా, అలా కాకుండా కాస్త తాంబూలం కూడా పెట్టినట్లయితే మనం గడపని స్పెషల్గా పూజించినట్లే అనమాట. సో ఇక సాంబ్రాణి కావచ్చు, లేదంటే అగరబత్తి కావచ్చు, పెట్టచ్చు మనం అక్కడే. సో ముందుగా ఇక్కడ చేశాను, అంటే ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు. ఫస్ట్ గడపకు పూజ చేసేస్తే బయట ఎవరైనా వెళ్ళేటప్పుడు చూసినా కూడా వీళ్ళ ఇంట్లో పూజ అయిపోయింది అనే ఫీల్ వస్తుంది. ప్లస్ అంటే వాళ్ళకి ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట, ఇంటి గురించి, ఇంట్లో పూజ జరిగింది అన్న ఫీలింగ్ వస్తుందని ప్రతి ఒక్కరు ముందు కాలంలో కూడా ముందు గడపకు పూజ చేసేవారనమాట. ఇక ముగ్గు అనేది రెగ్యులర్గా చాక్ పీస్తో వేసేస్తాం కదా, అలాగే వేసాను. కాకపోతే ఇక్కడ వర్షం పడుతూ ఉంది కాబట్టి తడి అనేది ఇంకా ఆరిపోలేదండి, అలాగే కనిపిస్తూ ఉంది. సో గడపకు పూజ చేస్తే అక్కడ గుమ్మం దగ్గర మనకి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఆ రోజంతా. సో ఇది ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేస్తారు. అలాగే క్రిమి కీటకాలు కూడా లోపలికి రాకుండా పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి సో మంచిగా ఉంటుంది. ఇది మన సాంప్రదాయం అండ్ మన హెల్త్కి కూడా మంచిది కదా. సో ఇంకా ఇక్కడ బర్డ్స్ అండి రోజు వస్తాయి, పిజియన్స్. ఇక్కడ వాటికి మేము రైస్ అనేది వేస్తాము. సో ఆ రోజు కూడా ఫస్ట్ మేము ఆ పని చేసామన్నమాట. ఎందుకంటే దేవుడికి పూజ చేసి దేవుడు తింటాడో లేదో తెలియదు. సో నోరు లేని పక్షులు ఇవే కదా దేవుళ్ళతో సమానం. సో వాటికి ముందు పెట్టడం వల్ల నా పూజ ముందే కంప్లీట్ అయిపోయినట్లే. ఇక్కడ డ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా నేను పేలాల్లాగా వేయించానండి. కొంచెం ఆయిల్ వేసి కొంచెం థిక్ ప్యాన్ తీసుకొని మనం 2 నిమిషాలు వేయించినట్లయితే ఆ తర్వాత మూత పెట్టేస్తే మనకి ఈ విధంగా పేలాల్లాగా పైకి వస్తాయన్నమాట. ఇందాక చూపించాను కదా అలా. ఆ తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేశాను. ఈ విధంగా ఆయిల్ ముందు యాడ్ చేయలేదండి, తర్వాత యాడ్ చేశాను. కొంచెం బెల్లము, ఆ తర్వాత యాలక పౌడర్ యాడ్ చేసుకున్నాను నేను. సో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పౌడర్ అనేది. అలాగే పిల్లలైతే ఈ పిండిని డైరెక్ట్ తినలేరు కాబట్టి కొంచెం నెయ్యి, ఇంకొంచెం పాలు యాడ్ చేసి నేను ఉండలు కూడా కట్టాను. సో 2 రకాలుగా ప్రిపేర్ చేసుకున్నాను పేల పిండి అనేది. ఆ తర్వాత ఇక్కడ నేను మిక్స్ చేసేది బియ్యం పిండి అండి. కొంచెం స్మూత్గా చేసుకున్నాను, మరీ స్మూత్గా ఉండకూడదు అనమాట. అందులో కొంచెం బెల్లంని మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని కలుపుకున్నాను. సో పిండిని ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం కలిపి పెట్టుకుంటే పాలతో కలుపుకోవాలండి. సో ఇలా కలిపి మనం ఉండలు చేసుకొని దీపాలకు అనమాట ఇవి. సో దీప ప్రమిదలు చేయడానికి పిండి దీపాలు, అది బియ్యం పిండితో చేసేవి, దేవుడికి చాలా ఇష్టం అనమాట. ఈ విధంగా జస్ట్ రౌండ్ చేసి మధ్యలో ఆయిల్ పట్టేలాగా ఈ విధంగా షేప్ చేసుకోండి. నేను ఇక్కడ చిన్నవిగానే చేసుకున్నాను అనమాట. సో మీకు కొంచెం పెద్దగా కావాలనుకుంటే కొంచెం పెద్దగా ఆయిల్ ఎక్కువగా పోసేలాగా సెట్ చేసుకోవచ్చు. నా మాటలు ఒకవేళ మీకు ఫాస్ట్గా ఉన్నట్లయితే నేను ఎలా కలిపాను పిండి అనేది, అదేవిధంగా పేలాల పిండి ఎలా ప్రిపేర్ చేశాను అనేది రిక్వైర్డ్ థింగ్స్ లాగా నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చిన్నది విగ్రహం లాగా ఉందండి. ఇది ప్లాస్టిక్కే యాక్చువల్లీ. ఇది తిరుపతిలో తీసుకున్నాను. మీకు కూడా కావాలంటే ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళినప్పుడు తీసుకోండి. సో దాన్ని నేను సింపుల్గా ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న పూసలు వేసాను అనమాట. ఆ తర్వాత ముందే నేను నామాలు ఇవి ప్రిపేర్ చేసుకున్నాను, ముందు వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి వైకుంఠ ఏకాదశి వీడియోలో. సో అవే నేను ఇక్కడ ప్లేస్ చేశాను అంతే. సో తొందరగా పని అవుతుంది కదా అని ఈ విధంగా ప్లేస్ చేశాను. మీకు ఇంకా డిఫరెంట్గా
కావాలన్నా ఒకరోజు ముందే మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత తులసిమాల ప్రిఫర్ చేశానండి. ఇది కంపల్సరీ వేస్తాం మనం. వెంకటేశ్వర స్వామికి తులసి ప్రీతికరం, ఖచ్చితంగా వేయాలి. సో కొంచెమైనా ఒక 2 రెమ్మలైనా మీరు పెట్టేలాగా చూసుకోండి కుదిరితే. తర్వాత ఇక్కడ సింపుల్గా ఫ్లవర్స్ అనేవి ఓ 30 రూపీస్ లేదా 20 రూపీస్ అయినా చాలు, విడిపూలు. సో అవి తీసుకొని ఇక్కడ ప్లేస్ చేశాను. ఎక్కువ బడ్జెట్ ఏం కాదండి, మీ దగ్గర ఏవి ఉంటే అవి పెట్టచ్చు. సో నా వీడియోస్లో ఎప్పుడు చెప్పేదే నేను. సో మన దగ్గర ఏముంటే అవి వాటిని అందంగా పెట్టండి, అంతేకాని ఎక్కువ బడ్జెట్ యూజ్ చేయాల్సిన పని లేదు అని. సో నా వీడియోస్లో ఇదే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో సింపుల్గా అరేంజ్మెంట్స్ మాత్రం డిఫరెంట్గా కనిపిస్తాయి. సో ప్రతిదీ మిస్ అవ్వకుండా పెట్టుంటాను, అంతే తేడా. సో ఇక్కడ గోపురం కూడా మీకు తిరుమలలో దొరుకుతుందండి. మీరు కొనాలంటే ఒకసారి వెళ్ళినప్పుడు ఒకేసారి తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ రాగిదనమాట. ఇది నేను వెంకటేశ్వర స్వామిని ఫ్లవర్స్లో ప్లేస్ చేశాను. నాకు ఇలా ఫ్లవర్స్ మధ్యలో చూసుకోవడం చాలా ఇష్టం. సో ఊరికి జస్ట్ అలా ఫ్లవర్స్ పెట్టి ప్లేస్ చేశాను. మీకు ఏ విధంగా నచ్చితే అలా చేయొచ్చు. సో ప్రతిదానికి రూల్స్ ఏం అవసరం లేదు. కాకపోతే ఇలా పిండి దీపం పెడితే బాగుంటుంది, అలాంటివి నాకు కొన్ని నచ్చినవి చేస్తూ ఉంటాను అనమాట. నచ్చినవి అయితే ఏం ఫాలో అవ్వను. ఇక ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. మేము పూజ అయ్యేదాకా ఆఫ్టర్నూన్ 1 దాకా ఉపవాసం ఉన్నాం అంతే, ఎక్కువ లేను. ఎందుకంటే డే అంతా ఉండాలి అనే సిస్టమ్ని నేను ఫాలో అవ్వలేదు. నాకు నచ్చినవి కొన్ని మాత్రమే ఫాలో అవుతాను. అది మనకి హెల్త్కి మంచిది అయ్యేంత వరకు మాత్రమే. సో డే అంతా ఉపవాసం ఉంటే పిల్లలతో కష్టం కాబట్టి నేను లేననమాట. సో మీరైతే ఉండొచ్చు, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. సో మంత్కి ఒకసారైనా ఉపవాసం ఉంటే చాలా మంచిది మన హెల్త్కి, మన స్టమక్ కూడా క్లీన్ అవుతుంది. ఇక నైవేద్యాల విషయానికి వస్తే వడపప్పు పానకంని నేను ప్రతి పూజకి ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే జస్ట్ నానబెట్టడమే కదా, ఈజీగా అయిపోతాయి. ప్లస్ దేవుడికి నైవేద్యంగా సమర్పించినట్లు ఉంటుందని. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ పేలపిండి అండ్ పేలపిండిని లడ్డు లాగా చేశాను నేను ఇక్కడ. ఈ ఐటమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మాత్రం ఖచ్చితంగా పెట్టాలంట. దీని వెనకాల ఒక స్టోరీ ఉందండి, అందుకే నేను ఇది ఫాలో అయ్యాను. సో మనం చేసే ప్రతి పద్ధతి వెనుక ఒక స్టోరీ అనేది ఉంటుంది. మనం వాటిని అర్థం చేసుకొని మన సాంప్రదాయాలకు వెలువిచ్చినట్లయితే మంచిది, మన నెక్స్ట్ తరాల వాళ్ళు కూడా తెలుసుకుంటారని. సో మరీ ప్రతిదీ ఫాలో అవ్వాల్సిన పని కూడా లేదు, మీకు ఏది నచ్చితే అది చేయండి. ఈ పేలపిండి ఎందుకంటే రైస్తో చేసినవి ఆ రోజు ఏం పెట్టకూడదండి. రైస్తో చేసేవి సపోజ్ దద్దోజనం, పులిహోర ఇలాంటివి ఏవి పెట్టకూడదు, రైస్వి పెట్టకూడదంట. సో అందులో ఏదో రాక్షసుడు ఉంటాడు అనేది ఒక స్టోరీ ఉంది. సో అందుకోసం మనం జొన్నలతో వేపుకుంటాం, లేదా మీరు కావాలనుకుంటే మొక్కజొన్నతో కూడా పేలాలు వేపుకొని దాంతో కూడా పిండి చేసుకోవచ్చు. ఈ పిండిని అందరికీ పంచితే మంచిది అని చెప్తూ ఉంటారు. సో ఈ పాయింట్ నాకు నచ్చింది. సో ఈజీగా చేయొచ్చు అని చెప్పి చేశాను అనమాట. మీరు చేసుకోలేకపోతే సింపుల్గా పానకం, వడపప్పు లాంటివైనా పెట్టండి, రైస్ ఐటమ్స్ పెట్టకపోతే సరిపోతుంది. ఇక ఈ నైవేద్యమే ఎందుకు ప్రిఫర్ చేశారంటే అది హెల్త్కి కూడా మంచిది. జొన్నలు, బెల్లం, నెయ్యి ఇవన్నీ మనకి ఆరోగ్యానికి మంచిది అని. ఆ తర్వాత ఇక్కడ డెకరేషన్ అయితే సింపుల్గానే పెట్టానండి. జస్ట్ అటు ఇటు మనీ ప్లాంట్ లీవ్స్ పెట్టాను. సో ఏమంటే వాటిని అరేంజ్మెంట్ మాత్రం ఆర్డర్లో చేయండి. గుంపుగా దేవుడి దగ్గర పెట్టేస్తే లుక్ ఉండదనమాట. సో దాన్ని దూరంగా ఒక ఆర్డర్లో లుక్ వచ్చేలాగా పెట్టగలిగితే చాలు. అటు ఇటు ఈ విధంగా నేను ప్లేస్ చేశానండి. ఇవి ప్లాంట్స్ లాగా ఉన్నాయి కదా ఆర్టిఫిషియల్వి, వాటిని. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫ్లవర్స్, ఆకులు, తులసి ఆకు, అదేవిధంగా ఏవైనా ఒక పండు, అది బనానా కావచ్చు, ఏ ఫ్రూట్ ఉంటే వాటిని పెట్టచ్చు. దాంతో మన పూజ పూర్తయినట్లే. సో పండు, ఆకు, పుష్పం ఈ మూడింటిని పెట్టగలిగితే మన పూజ పర్ఫెక్ట్గా చేసినట్లే. అదేవిధంగా ఇక్కడ హారతి ఇచ్చేసి మనం నైవేద్యం పెట్టి టెంకాయ కొడితే కంప్లీట్గా పూజ కంప్లీట్ అయిపోయినట్లే. ఇక నేను ప్రతి పూజలో కంపల్సరీ పెట్టాలి అని చెప్తూ ఉంటాను కదా పసుపు గణపతి. సో పసుపు ముద్దని ఇలా చేసుకొని వినాయకుడిలాగా పెట్టుకోవాలన్నమాట. పసుపు ముద్దని, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ నేను ప్రమిదలు పిండితో చేసిన ప్రమిదలు 5 పెట్టానండి. అందరికీ డౌట్ రావచ్చు 7 పెట్టాలని. సో ఇదేమి శనివారాల పూజ ఏం కాదు కదా. సో 5 పెట్టచ్చు, 3 లేదా 1 పెట్టచ్చు, 11 పెట్టచ్చు. సో బేసి సంఖ్యలో మీరు ఎన్నైనా పెట్టచ్చండి. సో నేను 5 దాకా పెట్టాను. ఆ తర్వాత తులసి లీవ్స్ ఈ విధంగా చల్లడం యూస్ చేయడం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈరోజు. సో వీలైతే మీరు తులసాకు ప్రిఫర్ చేయండి. ఇక ఏ శ్లోకం జపించాలి అని అడిగినట్లయితే విష్ణు స్తోత్రం చెప్తే మంచిదండి, లేదా వెంకటేశ్వర నామాలు చెప్పినా మంచిదే. సో లేదు ఏవి రావు అనుకుంటే జస్ట్ వెంకటేశ్వర అనుకుంటూ లేదా విష్ణు అనుకుంటూ తలుచుకున్న మంచిదే. సో మన మనసు పవిత్రంగా మంచి ఫీల్తో చేస్తే చాలు, కానీ ఎలా చేసినా మంచిదే.
ఇక నేనైతే ఎల్లో శారీ ప్రిఫర్ చేశానండి. సో పండగ రోజు శారీనే ప్రిఫర్ చేస్తాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే మన సాంప్రదాయం లాగా ఉండాలి. సో అలా కట్టుకోవడం వల్ల మనలో కూడా ఏదో ప్రత్యేకత కనిపిస్తుంది. ఇక వర్షం పడుతుంది, బయటికి మనం వెళ్ళలేం కదా గుడికి. అందుకే నేను ఇంట్లోనే ఈ విధంగా డెకరేట్ చేసుకొని ఇంట్లోనే పూజ చేసుకున్నాను. సో ఇలా నాకు అందంగా చూసుకోవడం చాలా ఇష్టం అనమాట. దేవుని కోరికలు కోరానా లేకుంటే పూజలు బాగా చేశానా అనే దానికంటే దేవుణ్ణి అందంగా రెడీ చేశానా, ముద్దుగా కనిపిస్తున్నాడా అనేది చూస్తానన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కో మెంటాలిటీ ఉంటుంది కదా. నాకైతే దేవుణ్ణి అందంగా చూసుకోవడం ఇష్టం. ఇక పూజ అంతా అయిపోయాక ఈవినింగ్ కూడా దీపం పెట్టాను. ఇక నైట్కి దేవుణ్ణి ఈ విధంగా పడుకోబెట్టానండి. ఫ్లవర్స్లో దేవుణ్ణి పెట్టా కదా, అదే ఫ్లవర్స్లో పడుకోబెట్టాను. ఏదో గుడిలో చూశాను, లాస్ట్లో ఈ విధంగా కప్పి పడుకోబెడతారు వింజామరలు విసురుతూ. నాకు అది బాగా నచ్చింది. అందుకే నేను కూడా ఇంట్లో పడుకోబెట్టా, బాగా హ్యాపీగా అనిపించింది. ఇక దేవుడి పీఠం కింద రెడ్ బ్లౌజ్ పీస్ వాడానండి. మీరు వీలైతే ఎల్లో ఆర్ గ్రీన్ కూడా వాడచ్చు. సో రెడ్ అయితే బాగా కనిపిస్తుందని వేశాను. ఇక ఈ విధంగా అందరి దేవుళ్ళని ప్లేస్ చేసి ఈ విధంగా సింపుల్గా పూజ కంప్లీట్ చేశాను. సో మీకు అన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మనకి దేవుడిని చూసిన ఫీల్ అనేది కనీసం చూసినా కూడా హ్యాపీగా అనిపిస్తుంది అని. సో మొత్తం వీడియోని పోస్ట్ చేస్తున్నాను కాస్త ఎక్కువసేపే. ఇక ఇక్కడ పంచామృతం కూడా చేసి పెట్టానండి. సో పంచామృతం ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో గుడిలో చేసేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. సో ఇదండి సింపుల్గా పూజ కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.